చిన్నపిల్లల కథలు. ఈరోజు కథ ఏనుగుతో స్నేహం. ఒక అడవిలో ఒక ఏనుగు స్నేహితుల కోసం వెతుకుతుంది. చెట్టు మీద కోతిని అడిగింది. కోతి కోతి, నాతో స్నేహం చేయవా? నువ్వు నాలాగా చెట్టు కొమ్మల మీద వేళ్లాడలేవు కదా, నీతో ఎలా స్నేహం చేస్తాను అంటూ కోతి వెళ్ళిపోయింది. ఏనుగు చెట్టు మొదల్లో ఉన్న కుందేలును అడిగింది. కుందేలు కుందేలు, నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. ఏనుగు కొంత దూరం వెళ్ళాక కుందేలేమో, నువ్వు నాలాగా ఫాస్ట్గా పరిగెత్తలేవు కదా, నీతో ఎలా స్నేహం చేయను అంది. ఏనుగు కొంత దూరం వెళ్ళాక ఒక కప్పను చూసింది. కప్ప కప్ప, నాతో స్నేహం చేయవా అని అడిగింది. నువ్వు నాలాగా గెంతలేవు కదా, నేను నీతో ఎలా స్నేహం చేయను అని కప్ప కూడా స్నేహం చేయలేదు. ఇలా నక్క, తాబేలు, జింక, నెమలి, కోకిల, కాకి, జిరాఫీ అన్నిటినీ స్నేహం చేయమని అడిగింది. కానీ అన్నీ ఏనుగుని కాదని వెళ్ళిపోయాయి. ఏనుగు పెద్దగా నిదానంగా ఉంటుంది కదా, వేరే జంతువుల్లాగా ఎగరలేదు, గెంతలేదు, పరిగెత్తలేదు. అందుకని ఏ జంతువు ఏనుగుతో స్నేహం చేయడానికి ఇష్టపడలేదు. ఏనుగు పాపం ఒంటరిగానే ఉండిపోయింది. ఒకరోజు అడవిలో జంతువులన్నీ గబాగబా ప్రాణాల కోసం పరిగెడుతూ కనిపించాయి. ఏనుగుకు ఆశ్చర్యం అనిపించి ఒక జంతువుని ఆపి ఏమిటి విషయం అని కనుక్కుంది. అడవిలోకి ఒక పులి వచ్చింది. ఆ పులి అన్ని జంతువులని తినేస్తుంది. అందుకనే పారిపోతున్నాం అని పారిపోతున్నామని హడావుడిగా జవాబు చెప్పి ఆ జంతువు పారిపోయింది. ఏనుగు ఆ పులిని వెతుక్కుంటూ వెళ్ళింది. పులి కనిపించగానే, పులిగారు, ఈ జంతువులను తినకండి ప్లీజ్ అని అడిగింది. పులి వికటంగా నవ్వి, నీ పని నువ్వు చూసుకోపో అంది. ఏనుగుకి తప్పలేదు. పులిని గట్టిగా తన్నింది. పులి ఏనుగుపై ఎగబడింది. ఏనుగు ఊరుకుంటుందా? తొండంతో పులిని చుట్టి దూరంగా విసిరేసింది. ఇది కుదిరే పని కాదని భయంతో పులి పారిపోయింది. ఇది చూసిన జంతువులన్నీ ఏనుగుకు థ్యాంక్స్ చెప్పాయి. ఆ రోజు నుంచి అన్ని జంతువులు ఏనుగు మిత్రులైపోయాయి. అందరూ కలిసి ఆడుకున్నారు. మనలా లేని వాళ్ళను మనము ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అందరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది పిల్లలారా. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకండి. అందరితో స్నేహం చేయండి. అందరిలోనున్న ఏదో ఒక మంచి గుణం ఉంటుంది, దాన్ని వెతకండి. అంతేగాని మీకున్నదేదో వాళ్ళకి లేదని ఎవరిని కూడా కించపరచకండి. ఓకేనా పిల్లలారా?